వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. దేశంలో రాబోయే తరాలకి మళ్ళీ నాలుగోసారి ఏ ప్రభుత్వం కావాలి, ఎన్డీఏ కూటమి కావాలా, కాంగ్రెస్ కావాలని చాలామంది ప్రశ్నార్థకంలో ఉన్నారు. దానికి కారణాలు ఎన్నో. ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన వస్తుంటే ఒక రాష్ట్రంలో బీజేపీ వచ్చింది. కానీ మహారాష్ట్ర ఎలక్షన్స్ కోసం అందరూ ఎదురు చూశారు. దానికి నిదర్శనం కూడా ఈరోజు ఎన్నికల్లో మనకి వస్తున్న ఏదైతే రిజల్ట్ వస్తుందో, పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో అన్ని దగ్గరలో కూడా 90% మెజార్టీతో ఉంది బీజేపీ. చాలా ఘన విజయం సాధించబోతుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే జమిలీ ఎలక్షన్స్ 2027 29 అన్నది ఇంకా కరెక్ట్గా క్లారిటీ లేదు. ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ వస్తే ఏంటి పరిస్థితి? మహారాష్ట్ర ఎలక్షన్స్, జార్ఖండ్ ఎలక్షన్స్ కానీ ఈ ఎలక్షన్స్కి, జమిలీ ఎలక్షన్స్కి ఏమైనా తోడ్పాటు ఉంటుందా? ఈ రిజల్ట్ బట్టి రేపు రాబోయే కాలానికి మళ్ళీ భారతదేశానికి ఏ ప్రభుత్వం బాగుంటుందని ఆల్రెడీ చూస్ చేసుకున్నారా ప్రజలు అన్నది ఈరోజు మనకి తేటతెల్లం అవుతుంది. దానికి ఉదాహరణ, ఎగ్జాంపుల్ అన్ని ఏదైనా చేసుకోండి. ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం అంటే చాలా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. ఒక రోజు తర్వాత రెండో రోజుకి వచ్చేసరికి వాళ్ళ సోదరుడు రామ్మూర్తి నాయుడు గారు చనిపోవడం జరిగింది. కాబట్టి ఆయన రిటర్న్ అయ్యారు. కానీ ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన దగ్గర కూడా, తెలంగాణ నుండి వెళ్ళి ప్రచారం చేసిన వాళ్ళు కూడా కొంచెం ప్లస్ పాయింట్లో ఉన్నాయి మహారాష్ట్రలో. కాంగ్రెస్ కూడా అక్కడక్కడ దానివల్ల లాభం చేకూరింది. ఇక్కడ చెప్పవచ్చింది ఏంటంటే 2014 తర్వాత ఇప్పుడు ఎన్డీఏ కూటమి నుండి బీజేపీ కానీ, కాంగ్రెస్ మొత్తం అందరూ మహాకూటమి అని ఏర్పడిన వాళ్ళు కానీ ఎవరు మనకి కావాలి అనేది ప్రజలు వాళ్ళ నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్ కోసం నరేంద్ర మోడీ మన దేశానికి కావాలనుకుంటున్నారు మహారాష్ట్రలో కూడా. అలాగే పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో బ్రాండ్ అంబాసిడర్ బీజేపీగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అవ్వబోతున్నారా అంటే ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ, చెన్నై, తమిళనాడు కానీ ఇవన్నిటికి కూడా ఎన్నికల ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ చేసుకుంటారని ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది బీజేపీకి. తప్పకుండా పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ అవుతారని చెప్పి అనుకుంటున్నారు. ఈ సంబరాలు చేసుకుంటున్న బీజేపీకి మన ఛానల్ నుండి ఎవరైనా గెలిచిన అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.